గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైన వార్తలు చూసి వాటిని మాట్లాడదాం. అన్ని పేపర్లో కూడా భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకి ప్రతిపక్ష పార్టీలు నోటీస్ ఇచ్చాయి. నిన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి నోటీస్ ఇచ్చారు. 64 మంది ఎంపీలు సంతకాలు చేసి దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. భారత న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద ఘట్టంగా ఇది చూస్తున్నారు. ఆ వార్తని పేపర్లోని ప్రత్యేక కథనాలతో రాసినాయి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే హైదరాబాద్లో గత 3 రోజులుగా సిపిఎం 22వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభల్లో ముఖ్యంగా వాళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్తో పెట్టుకోవాలా లేదా అనే దాని మీదనే 2 రోజులుగా ప్రధాన చర్చ జరిగింది. చివరికి నిన్న డైరెక్ట్గా కొన్ని కండిషన్స్తో కూడిన పట్టుకోవచ్చు. అయితే దీని సీతారాం యేచూరి ముందు నుంచి కూడా కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు పోవాల్సిందే ఆయన ప్రజాస్వామ్య శక్తుల్ని లౌకిక శక్తుల్ని గెలిపించాలి, మత శక్తులను ఓడించాలంటే కాంగ్రెస్తో పోవాల్సిందే అని చెప్పి ముందు నుంచి కూడా సీతారాం యేచూరి చెప్తున్నారు. అయితే ప్రకాష్ కారత్ మాత్రం లేదు మనం ఒంటరిగా పోవాలని చెప్పి అంటున్నారు. దీని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది. నిన్న కొన్ని సవరణలతో సీతారాం యేచూరి ప్రవేశపెట్టినటువంటి తీర్మానం నెగ్గింది. అంటే వాళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట పోయే అవకాశం ఉంది. దానికి సంబంధించి అది కూడా ఇంకా ఒక ప్రధానమైన వార్త. మూడో వార్త, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అతి ముఖ్యమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. 12 ఏళ్లలోపు చిన్నారుల్ని రేప్ చేస్తే ఇక నుంచి ఉరిశిక్ష వేయాల్సిందే. ఆ ఉరిశిక్షకు సంబంధించిన ఆర్డినెన్స్ ఈరోజు కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలుపబోతుంది. ఇప్పటివరకు ఉరిశిక్షకు సంబంధించి మన చిన్నారులపై రేప్ చేస్తే మినిమం 7 years, మ్యాక్సిమం 14 years శిక్ష ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది ఉన్నప్పటికీ కూడా మైనర్ రేప్స్ బాగా పెరిగినాయి. అందులో ఈ 2-3 నెలల నుంచి అయితే దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగినాయి. సో దానికి సంబంధించి దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్లలోపు చిన్నారుల్ని ఎవరైనా రేప్ 12 ఏళ్లలోపు చిన్నారులు రేప్ చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలన్నటువంటి ఆ ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఇక ఉరిశిక్ష వేస్తారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత నిన్న సీఎం కేసీఆర్ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. అటు నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకరోజు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దీక్ష చేశారు. విభజన బిల్లులో ఉన్నటువంటి ఎలాంటి హామీలు నెరవేర్చలేదు, తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నటువంటి నిరసనతో ఆయన దీక్ష చేశారు. అది కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ముందుగా 12 ఏళ్లలోపు చిన్నారుల్ని రేప్ చేస్తే ఇక ఉరిశిక్ష అంటే మరణశిక్ష అని చెప్పి ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఆర్డినెన్స్ కూడా ఈరోజు ఆమోదం పొందుతుంది. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి రజనీ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కార్తీక్ ఇంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. రజనీ రెడ్డి గారు, 12 ఏళ్లలోపు చిన్నారులను రేపు చేస్తే మరణశిక్ష అనేది ఎట్లా చూస్తుంది మీరు? సరిపోద్దా? ఇది ఆగుతాయి అంటారు దీంతో? యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా ఆసిఫా కేసు కావచ్చు, లేకుంటే ఇంకొక అమ్మాయి కూడా కొంచెం పెద్దమ్మాయి అయినా కూడా ఆ రేప్ కేసు ఇప్పుడు ప్రస్తుతానికి గత కొన్ని నెలలుగా జరుగుతున్నది అయితే మనకు తెలుసు. ఎప్పుడైతే ఆసిఫా కేసు కానీ ఈ కేసు కానీ వచ్చినప్పుడు వెంటనే మనేకా గాంధీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ మనేకా గాంధీ గారు చెప్పడం జరిగింది, పోక్సో దాంట్లో మార్పులు చేసి వెంటనే ఉరిశిక్ష పడేలాగా చేయాలని. అదేవిధంగా స్మృతి ఇరానీ కూడా చెప్పారు, అది పొలిటిసైజ్ చేయొద్దు, దాన్ని కమ్యూనలైజ్ చేయకుండా వాళ్ళు దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వార్త మీరు ఈ చిన్నారుల నుంచి ఇది వేస్తే మరణమే గతి అన్నది ఇట్ సౌండ్స్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ హ్యాపీ టు మీ యాజ్ అ ఉమెన్. కానీ ఈరోజు ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఇప్పటి వరకు కూడా ఓట్ల రాజకీయం కావచ్చు, ఏ రకమైన రాజకీయం, ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. సో ఈ రోజున ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక బీజేపీ మాత్రమే ముందుకు వచ్చింది. బీజేపీలో ఒక చిన్నారుల పట్ల కావచ్చు, పేదవాళ్ల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, లేకుంటే అట్టడుగు బలహీన వర్గాల పట్ల కావచ్చు ఉన్న వాళ్ళ యొక్క ఉద్దేశం అనేది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఇట్ ఈస్ షోయింగ్. అట్ ద సేమ్ టైం ఈ 12 years అనే కంటే కూడా అసలు రేప్ అనేది చేస్తేనే మరణశిక్ష ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఐ విల్ పుట్ మై ఒపీనియన్ టు మై పార్టీ. ఎందుకంటే 12 years అని చెప్పడానికి కారణం ఒకటి కావచ్చు, బికాస్ దే వోంట్ బి ఏబుల్ టు, వాళ్ళని ఆపే శక్తి ఉండదు, ఆపగలిగే ఆలోచన శక్తి ఉండదు, బాడీ పరంగా కూడా శారీరకంగా కూడా అంత శక్తి ఉండదని ఒకటి చెప్పడం ఇక్కడ దట్ మస్ట్ బి ద రీజన్. బట్ ఇప్పుడు చూసుకుంటే 6 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ల వరకు కూడా ఒక ఉమెన్ని వదిలిపెట్టట్లేదు. కాబట్టి అసలు ఎవరైనా సరే ఈ రోజున ఈ పని చేస్తే వాళ్ళకి మరణమే, వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష తీసుకొస్తే చాలా బాగుంటుంది.
వెన్ రేప్ అనే దగ్గరకు వచ్చేసరికి కూడా ఆ ఉమెన్ ఏ ఏజ్లో ఉన్నా కూడా తను కాపాడుకునే స్థితిలో అయితే చాలా తక్కువ ఉంటారు. అన్లెస్ అంటిల్ బాగా ఏ కరాటే నేర్చుకోను బాగా బోల్డ్గా ఉండే అమ్మాయిలు, లేకుంటే ఆఫ్టర్ రేప్ దే మే కమ్ అవుట్. బట్ డ్యూరింగ్ దట్ టైం వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం కానీ వాళ్ళ కాపాడుకోవడం కానీ చాలా అరుదుగా మనం చూస్తుంటాము. ఇది చిన్నారులని 12 వాళ్ళకి అంటే కూడా 60 ఏళ్ల వరకు చేస్తే కూడా ఎవరినైనా సరే అసలు రేప్ అనేది చేస్తే మరణశిక్ష విధించాల్సిందే. దట్స్ మై ఒపీనియన్. కార్తిక్ రెడ్డి గారు సనపన ఏదైతే నిర్ణయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మనం అందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఒక బాధ్యత ఏంటంటే, మన సమాజంలో ముఖ్యంగా సమాజాన్ని నడుపుతున్నటువంటి నాయకుల బాధ్యత ఏంటంటే, సమాజంలో ఉన్న బలహీనులను ఎవరైతే కాపాడుకోలేరో వాళ్ళని కాపాడడమే సమాజం నడిపే నాయకుల యొక్క ఉద్దేశం. ఇప్పుడు మన గత 2 నెలల నుంచి ఏదైతే సంఘటనలు దేశంలో జరుగుతున్నాయో, ఆసిఫా ఘటన జరిగింది, ఉన్నావు ఘటన జరిగింది, నిన్న మొన్న మళ్ళీ ఏదో సూరత్లో జరిగింది, ఒడిస్సాలో జరిగింది. అంటే మానవత్వం ఎక్కడ కోల్పోతామని కూడా ఒకప్పుడు నాకు అనిపిస్తుంది. రజనీరెడ్డి గారు చెప్పినట్టు 12 సంవత్సరాల లోపడి చేసిన చిన్నారులని రేప్ చేయడమే కాకుండా వాళ్ళకి ఉరిశిక్ష చేయడమే కాకుండా అన్ని రేప్ శిక్షలకు కూడా మిగతా దేశాలు కొన్ని దేశాలు ఉన్న విధంగా ఉరిశిక్షనో మరణదండనో ఏదో ఒకటి వేస్తే కానీ అదొకటే కాదు, సమాజంలో కూడా ఇట్లాంటి అంటే ఈ సొల్యూషన్కి ఎటు ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎటు అసలు ఏం చేస్తే ఈ దుర్మార్గాలు అవుతాయి, ఇట్లాంటి మూర్ఖులు ఈ జంతువులు లాంటి వ్యక్తులు ఏం చేస్తే మారుతారు అనేది కూడా మనం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సీరియస్గా. మరణశిక్షతో ఎక్కడ సంపూర్ణంగా ఆగిపోతాయా, లేకపోతే ఇంకో విధంగా దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో 2-3 దేశాల్లో, ముస్లిం దేశాల్లో అది కూడా రేప్కి ఎవరైనా గురవుతే దే విల్ బి స్టోన్ టు డెత్, అంటే రాళ్ళు చేతి కప్ప చెప్పి కోర్టు ముందరనే కొట్టి చంపేస్తారు. అట్లాంటి భవిష్యత్తు మనం తీసుకుంటే కానీ అప్పటికని ఆ భయం అనేది రాకుండా, ఇవన్నీ భయం లేకుండా చాతలు ఇవన్నీ అవుతున్నాయేమని నా ఉద్దేశం. అట్లాంటి ఏమైనా కఠినంగా ఉండొచ్చు, మనది ప్రజాస్వామ్య దేశం కావచ్చు, మనం అట్లా నిర్ణయాలు తీసుకోపోవచ్చు, కానీ ఇట్లాంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యానికి సంబంధం లేదని నేను భావిస్తున్నాను. జంతు విధంగా మరణశిక్ష విషయానికి వస్తేనే మానవ హక్కులు హరిస్తారు, చేసిన తప్పుకి ఇంకో రూపంలో శిక్ష కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి హక్కుల గురించి కూడా ఆలోచించాలి. నేను అదే చెప్తున్నా సందర్భన, ఇప్పుడు ఎవరైతే మానవ హక్కుల గురించి ఇట్లాంటి వ్యక్తుల కోసం కూడా పోరాడుతున్నారో, ఇట్లాంటి వ్యక్తుల కోసం కూడా అడ్వకేట్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే సూచిస్తున్నాను, వీళ్ళు ఒక విధంగా ఎవరిని చంపినారో లేదా ఎవరిని విసినారో దానికి ఒకసారి ఆ రోజు సిచ్యువేషన్ పూరంగా చేసినారు అనుకోవచ్చు, కానీ ఇది సిచ్యువేషనల్ కాదు కదా, వెల్ ప్లాన్డ్. ఇది అసలు ఇది మనుషులనే మనం అన్నట్లయినప్పుడు వీళ్ళకి హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఎక్కడ వస్తాయండి? ఇది వీళ్ళని మనం కూడా ఆఫ్రికా దేశాలు లాంటిది ఏదైనా మనం కూడా చేస్తే కానీ సౌదీ లాగా నేను భావిస్తున్నాను. మనతో చర్చలో సిపిఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రంగారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రంగారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకురాబోతున్నటువంటి ఆర్డినెన్స్ 12 ఏళ్లలోపు చిన్నారులపై రేప్ చేస్తే వాళ్ళకి మరణశిక్ష విధించాలి, ఉరిశిక్ష విధించాలన్నటువంటి ఆర్డినెన్స్ తేబోతుంది. దీంతో నిజంగానే ఇది మన రేపులు ఆగిపోతాయా? మొదటిది. రెండోది, ఈ శిక్ష ఖరారు చేయని ఎట్లా చూస్తారు? ఇప్పుడు చట్టాలు ఇప్పటికే చాలా ఉన్నాయి, కానీ ఏంటంటే వాటిని చిత్తశుద్ధితోటి అమలు చేసే దగ్గర మాత్రమే లోపాలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా ఉన్నటువంటి చట్టాలని వాటన్నిటిని ఉపయోగించి చర్యలు తీసుకుంటే ఇటువంటి నేరాలు ఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే చట్టాలని తయారు చేసే వాళ్ళు, పాలకులు ఉన్నటువంటి వాళ్ళు, వాటిని అమలు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి నేరాలకు ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఈ నేరాలు చేసేటువంటి వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా చేయటం అనేది జరుగుతుంది. ముందు వీళ్ళు సరిగావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే అందరిలో ఒక ఆలోచనలో మార్పు రావాలి. తర్వాత ఏంటంటే ఎందుకు ఆ నేరాలు చేస్తా ఉన్నారు, ఆ నేరాలు చేసేటువంటి వాళ్ళ స్వభావం ఏంది? కొంతమంది ఏమో క్రిమినల్ మెంటాలిటీతో ఉంటారు, కొంతమంది ఏమో మత ఆలోచనతో ఉంటారు, కొంతమంది ఏమో ఇంకొక రకమైన ఆలోచనతో ఉంటారు. అందుకనే వాళ్ళ ఏ ఆలోచనతో చేస్తున్నారు ఏంటి అనేది గమనించి వాళ్ళని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడానికి, అలాంటి కార్యక్రమాలకు దుర్మార్గాలకు పాల్పడేటువంటి వాళ్ళ విషయంలో
ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లా ఆలోచించాలి. ఏమైనా ఇప్పుడు మరణ శిక్ష అంటే ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా ప్రభుత్వం కూడా మరణ శిక్ష అంటే ఇక దానికి దీనికి తేడా ఉంటుంది. కఠినమైన చర్యలు ఉండాలి, శిక్ష ఉండాలి, కానీ మరణ శిక్ష అనేది పరిష్కారం కాదు. ఇటువంటి నేరాలు ఘోరాలు జరుపుకుంటుండాలంటే ముందు అందరిలో ఒక ఆలోచనలో మార్పు అనేది రావాలి. రావటానికి పాలక వర్గాలు కూడా ప్రయత్నం చేయాలి. పాలక వర్గాలు తర్వాత నా పాయింట్ ఏంటంటే చట్టాలు తయారు చేసే వాళ్ళు చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళ నుంచి జరుగుతున్న లోపాలని అవకాశంగా తీసుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో ఇటువంటి నేరాలు ఘోరాలకు పాల్పడతా ఉన్నారు. బ్రేక్ అవుతుందో అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. మరణ శిక్ష ఒకటే పరిష్కారం కాదు. రైట్ సార్. చట్టాలు ఇప్పుడు అన్న మాట్లాడినట్టుగా చట్టాలు మిగతా చట్టాలను పక్కన పెడితే ఈ ఒక్క చట్టం దగ్గరికి వచ్చేసరికి లెట్ ఇస్ నాట్ పొలిటిసైజ్. హీస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ, ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీ. మేమెంతో ఒకటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక మానవత్వంతో మేము ఒకటి చెప్పడం జరిగింది, ఏమన్నా మరణ శిక్ష తగును అని చెప్పేసి. అండ్ వెన్ ఇట్ కమ్స్ వాళ్ళకి ఏ రకమైన అంటే ఆగుతాయా ఆగవా అనేది మనిషి అనేవాడు ఒక క్రూర మృగంతో సమానం కొన్ని యాక్ట్స్కి వచ్చేంత వరకు. సో అట్లీస్ట్ ఇటువంటి ఒక పనిష్మెంట్ ఇస్తే ఒక భయానికన్నా వాళ్ళు ఆపేస్తారు, చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలకి, మరి ముఖ్యంగా అబ్బాయిలకి ఆడవాళ్ళ పట్ల ఒక గౌరవం, అమ్మాయిలతో కలిపి అక్క చెల్లెలతో అన్నదమ్ములతో సిబ్లింగ్స్ తో కలిపి భయం ఖచ్చితంగా వస్తుంది. భయం అయితే ఇప్పుడు మనం ఎప్పుడు మాట్లాడుకున్న దీని గురించి స్టోన్ టు డెత్ వాళ్ళని రోడ్డు మీద పడేస్తాం అంటే అంత ఘోరంగా చేస్తే బాగుండని ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సౌదీకి సంబంధించింది ఒకటి బాగా తిరుగుతుంది, నడి రోడ్డు మీద తీసుకొచ్చి షూట్ చేశారు. ఒకటి రెండు కాదు, చిన్న చిన్న క్రైమ్స్ కే చిన్న చిన్న నేరాలకి ఊరేస్తుంటారు అక్కడ. ఇంకా ఇట్లాంటివి ఆటవిక రాజ్యం, ఆటవిక శిక్షలను మనమే అంటున్నాం కదా. ఇప్పుడు అతి సంపన్న దేశంలో అన్ని అగ్రదేశాలు సౌదీ అరేబియా కూడా ఒకటి. కొన్ని ఆటవిక అంటే మీరు కొన్ని జంతువులాగా ప్రవర్తించినప్పుడు మనుషులు ప్రభుత్వం కూడా జంతువులాగా చేసినప్పుడు తప్పలేదు నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ ఎనీబడి. రంగారెడ్డి గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఆయన సూచించిన దాంట్లో పెద్దలు ఆయన నేనేం తప్పుబట్ట తెలుసుకోలేదు. కానీ ప్రభుత్వం కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తే ఎట్లా అంటే వాళ్ళని ఉరేయాలనో ఉద్దేశంతోనో లేకపోతే వాళ్ళని చంపాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదు. సంగతి కోర్టులు నిర్ణయించినప్పుడు వీళ్ళు తప్పు చేశారు, ఒక 12 ఏళ్ళ లోపల ఉన్న చిన్నారిని ఆ విధంగా చూడడమే కాకుండా అసలు దాన్ని మాట్లాడడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. సో అట్లాంటి వ్యక్తులని మనం నాకు అర్థం కూడా కాదు. దెర్ ఇస్ నో లాజిక్ దాంట్లో. లాజిక్ అనేది నేనైతే భావిస్తాను వాళ్ళని. కాకపోతే రంగారెడ్డి గారు చెప్పింది ఇప్పటికి కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి, 14 ఏళ్ల వరకు ఉన్నాయి. అంటే మనం అది అమలు చేయడం, ఆ శిక్ష పడేంత పరిస్థితి చెప్పిన నేను చెప్పిన ఏంటంటే ఆ భయం అనేది సైకాలజిస్ట్ అనేది రావట్లేదు. ఇప్పుడు చాలా దేశాల్లో ఇప్పుడు దీనికి సొల్యూషన్, ఫైనల్ సొల్యూషన్ ఇది కాదు. మనం వీళ్ళని శిక్షణ వేసినంత మాత్రాన్ని ఎవరు చేయకుండా ఉండరు, కానీ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్స్ తగ్గుతుందేమో ఒక ఆలోచన, అంతే కదా. దీన్ని మొత్తానికి నిర్మూలిస్తామని మనం అనట్లేదు దీన్ని, కానీ ఎక్కడో ఒక దగ్గర ఇది తప్పు, దీన్ని చేస్తే కనీసం నాకు ఇబ్బంది జరుగుతుంది, నేను చచ్చిపోవాల్సి వస్తుంది అని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఈ మన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా కాకుండా. రెడ్డి గారు ఒక్క ప్రశ్న ఇక్కడ, ఒకవేళ ఎలాంటి సమాజం పైన కానీ ఎట్లాంటి ప్రభావం చూపించలేని వ్యక్తి అయింటే ఆయన శిక్ష వెంటనే మీరు అన్నట్టు ఇవన్నీ ఇప్పుడున్నటువంటి 14 years శిక్ష కూడా పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నావు ఘటన చూసినట్టు ఒక ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళు రేప్ చేశారు. ఇప్పటిదాకా మొన్నటిదాకా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు, సిబిఐకి పోతే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో ఇట్లాంటి యాక్ట్ వచ్చినా కూడా వాళ్ళు తప్పించుకోలేరని ఎట్లా అంటారు? స్పెషల్ బెంచెస్ తయారు చేయాలన్నా జ్యుడిషియరీలో, స్పెషల్ బెంచెస్ కి రేప్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ ఎమ్మెల్యే దేనికి సంబంధించడం అనవసరం. వాడు ఎవరైనా మా బీజేపీ అని నేనే చెప్తున్నాను. బీజేపీ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు మా బీజేపీ వాళ్ళు ఎవరు నోబడి, ఒక మనిషి అనేవాడు నోబడి విల్ సపోర్ట్. నిన్న గుజరాత్ హైకోర్టు షుడ్ బి పనిష్డ్. గుజరాత్ లో 97 మంది ఒకసారి, 67 మంది ఒకసారి, 2 చోట్ల అంత దారుణమైనటువంటి అల్లర్లు జరిగిన కేసులో ఉన్నటువంటి కొద్దాని నిన్న రిలీజ్ అయిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి కోర్టు ఏమో ఆయనకి 28 ఏళ్ళు జైలు శిక్ష వేసింది. నేను చెప్తున్నా సల్మాన్ ఖాన్ ఇష్యూలో కూడా ఎన్ని రోజులు నడిచినా కూడా చివరికి రిలీజ్ అయినా. సో ప్రభావం చూపించేటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే వాళ్ళు దీని నుంచి కూడా తప్పించుకునే అవకాశం. ఈ విషయంలో ప్రభావం చూపించే వ్యక్తులైనా ఈ డిస్కషన్ మీరు చాలా సర్కిల్స్ లో
జ్యుడిషియరీ వర్సెస్ అదర్స్ సబ్జెక్టులు చాలాసార్లు వస్తుంది. ఎట్లా ఇట్లాంటి కేసులు కూడా మీరు అంత ఈజీగా తీసుకుంటే ఎట్లా అనేది. కానీ జ్యుడిషియరీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని సంగతి. అంటే ఏంది, న్యాయ వ్యవస్థ ఈ దేశాన్ని ముఖ్యంగా సమాజాన్ని ఎటుదిక్కు తీసుకుపోవాలనే ఆలోచన బాధ్యత మా చేతిలో ఉంది. దీని కొన్ని కారణాల్లో మేము లోపడిపోతే దీనికి దేశ యొక్క సమూలతకి దెబ్బతినే ఒక అవకాశం ఉందనేది జ్యుడిషియరీ కూడా ఎక్కడెక్కడ ఆలోచించాలి. రంగారెడ్డి గారు ఫైనల్ గా చెప్తారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు అన్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో తీర్పిస్తున్నారు. తర్వాత వాళ్ళ మీద పాలక వర్గాల యొక్క ప్రభావం అనేది వస్తుంది. వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి కూడా కొన్ని వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. వాస్తవం ఎప్పుడైతే ఈ న్యాయ వ్యవస్థ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ పాలక వర్గం మరి బాధ్యతగా స్ట్రిక్ట్ గా నిష్పక్షపాతంగా ఉంటారు, అప్పుడు ఈ నేరాలు ఘోరాలు ఈ క్రిమినల్స్ అన్ని కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటది. ఎప్పుడైతే ఈ పాలక వ్యవస్థ ముఖ్యంగా పాలక వ్యవస్థే అన్నింటికీ హెడ్ పాలక వ్యవస్థ. పాలక వ్యవస్థ అనేది అతిపెద్ద వ్యాపార వ్యవస్థగా లేకపోతే తర్వాత ఏంటంటే ఉన్నప్పుడు కూడా పెరుగుతూ పోతాం. ఇలా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా చట్టాలు, తర్వాత ఏంటంటే కేసులు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు, చట్టాలు చేసుకునేది లేదు. ఈ అనుకూలంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా చట్టాలు, తీర్పులు, తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక ఎక్కడ నేరాలు ఘోరాలు అట్లా ఉండకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలి, స్పెషల్ బెంచ్ ఉండాలి కార్తిక్ రెడ్డి గారు అంటున్నారు. చూద్దాం ఈ ఆర్డినెన్స్ పూర్తిగా వచ్చిన తర్వాత ఎట్లుండే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ యాక్ట్ తో ఒక రకమైన భయం కలిగే వాతావరణం అయితే ఉంటుంది అని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇంకొకటి, హైదరాబాద్ లో సిపిఎం 22వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి వాళ్ళు నిన్న ఒక రాజకీయ తీర్మానం పాస్ చేసుకున్నారు. కాంగ్రెస్తో పోవాలి నెక్స్ట్ ఎలక్షన్లో, కొన్ని వాళ్ళు షరతులు పెట్టుకున్నారు, కానీ కాంగ్రెస్తో పోవడానికి రెడీ అయినారు. ఇంతకుముందు దానికి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సిపిఎంకి. సో బీజేపీ వాళ్ళు ముఖ్యంగా మతతత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఓడించాలంటే మనం కాంగ్రెస్తో పోవాలనేది వాళ్ళ నిర్ణయం. దాని గురించి మాట్లాడదాం. ముందు రజనీ రెడ్డి గారు, కాంగ్రెస్తో కలిసి లెఫ్ట్ పార్టీలు, అందులో ముందు సిపిఎం వచ్చింది, తర్వాత సిపిఐ కూడా దాదాపు ఆ పార్టీలో ఉంది. నిజంగా వీళ్ళు కలిస్తే ఎన్డీఏకి ప్రమాదం అనుకోవచ్చు. ఎన్డీఏకి ప్రమాదం ఎప్పటికీ ఉండదు. సో టుడే ఏదో సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దే హ్యావ్ టు గో వేరే పార్టీలతో కలిసిపోవలసిన అవసరం అనేది వాళ్ళకి ఏర్పడింది. సో ఈరోజు భారత ప్రధానమంత్రి మోడీ గారి లాంటి వ్యక్తిని ఓడించాలంటే ఎవరు కూడా సింగిల్గా వచ్చే పరిస్థితి లేదు. ఎవరు వస్తారు, మీరు వస్తారని ఇక్కడ స్టేట్లో కావచ్చు, లేకుంటే అక్కడ దేశంలో కావచ్చు, కూడా 10 మందిని చేర్చుకొని, అంటే 10 పిల్లకాకులు చేసి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ సంబడి, ఏదో ఒకటి చెప్పుకొని, ఏదో ఒక ఇట్లా మతతత్వ పార్టీ అనో, లేకుంటే హిందుత్వం తీసుకొస్తుందనో, లేకపోతే రేప్స్ జరుగుతున్నాయనో, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, డిమానిటైజేషన్, జిఎస్టీ, అది అని ఏదో ఒకటి చెప్పుకొని నలుగురు కలిసి కొట్లాడాలని అనుకుంటున్నారే తప్ప అది జరగని పరిస్థితి. ఎన్డీఏ కూటమే, బీజేపీ సింగిల్ గా వాళ్ళ ఎజెండా ఈ రోజు కూటమి యొక్క ఎజెండా ఏంటంటే మెయిన్ గా మోడీ గారిని దించాలి. మెయిన్గా వాళ్ళకి ఆలోచన వచ్చేది మోడీ గారిని దించాల. ఎన్డీఏ కూటమి అనే కంటే కూడా సింగిల్గా వాళ్ళు దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ మోడీజీ. బికాస్ ఏమంటే ఈ రోజున మోడీ గారిని ఓడించే శక్తి ఏ పార్టీలో కూడా లేదు. బట్ దే హ్యావ్ టు గో అలాంగ్ విత్ సంబడి. దానికి కావలసిన కారణాలు అవి చూపి 22 రాష్ట్రాల్లో మేము ఈరోజు ఉన్నాము. రేపు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా మేమే వస్తాం. కర్ణాటకలో మేమే వస్తాము, తెలంగాణలో మేమే వస్తాము, ఏపీలో మేమే వస్తాము, వెస్ట్ బెంగాల్లో మేమే వస్తాము. కాబట్టి దిస్ ఇస్ ట్రూ. సో ఇటువంటి ఒక సింహాన్ని, ఇటువంటి ఒక వ్యక్తిని ఓడించాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పార్టీ దే హావ్ టు జాతీయ స్థాయికి. జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ తో వాళ్ళు కలిస్తే దాదాపు ఒకవేళ జాతీయ స్థాయిలో కలవడానికి సిద్ధమైతే ఇక్కడ స్టేట్లో కూడా కలిసే అవకాశం ఉంది. ఇంకా క్లారిటీ లేదు, చివరికి రంగారెడ్డి గారు చెప్తారు అది. కానీ దాదాపు అలాంటి వాతావరణం కనిపిస్తుంది. సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కాంగ్రెస్తో కలిసి టీఆర్ఎస్తో పోటీ చేస్తే ఒకవేళ రంగారెడ్డి గారు మీ దగ్గరకు వస్తా అంటే మేము అనేది ఏంటంటే కొత్తగా సాధించేది ఏందని, వారితో కాంగ్రెస్తో కలిస్తే కాంగ్రెస్తో కాకపోతే బీజేపీతో కాకపోతే కాంగ్రెస్. ఈ దేశంలో కాదండి, ఈ జాతీయ పార్టీలు అనేటివి అటుపక్క కాంగ్రెస్ అయినా ఇటుపక్క బీజేపీ అయినా మేమనేది ఏంటంటే కొత్తగా సాధించేది ఏం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే 2 పార్టీలు ఈ దేశాన్ని పాలించాయి. ఈ దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అయితే
ప్రధానంగా అత్యధిక సమయాన్ని ఈ దేశాన్ని పాలించినప్పుడు ఏం సాధించారు? కొత్తగా సాధించేది ఏముంది? సరే మోడీని ఓడించడానికి మేమంతా ఏకమైతామని చెప్పి ఇటు పక్క జాతీయ పార్టీలన్నీ ఏకమైతే ఉంటే మళ్ళీ కొత్తగా సాధించేది ఏముంటుంది? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కదా వచ్చేది. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్, ఆల్రెడీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పరిపాలించింది కదా. వాళ్ళు ఉరగబెట్టింది ఏంది ఈ దేశానికి? దాచుకోవడం తప్ప మేమేముంటున్నాం ప్రధానంగా. కాబట్టి ఇటు పక్క జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రాకుండా ఉండాలి. ఈ దేశం యొక్క భవిష్యత్తు మార్చాలంటే, ఈ రైతుల యొక్క జీవితం మారాలంటే, బంగారు రైతులుగా ఈ దేశంలో మారాలంటే, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామో అవన్నీ కూడా జాతీయంగా రైతులందరికీ రావాలంటే, అన్నం పెట్టి అన్నదాత బాగుండాలంటే ఖచ్చితంగా ఒక మహాఫ్రంట్ రావాలి. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్ప ఈ దేశానికి పట్టిన తెలంగాణ రాష్ట్రం సాధించే దశలో కూడా 36 పార్టీలను 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఒప్పించినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. మీకు ఎవరున్నారు, మీ వెనకెవరున్నారు? ఒకే ఒక వ్యక్తి. ఏ జర్నీ స్టార్ట్ కావాలన్నా కానీ 1 కిలోమీటర్ ఆ కూటంలో ఏరినా వారు ఈ కూటంలో ఏరినా ప్రజలకు ఒరిగేదేం లేదు. తెలంగాణ ఒక వ్యక్తి వల్లే వచ్చింది అని మాట్లాడుకోవడం తప్పు. కేసీఆర్ గారి పాత్ర ఉండొచ్చు, ఆయన పాత్రధారి. ఆయన ఒక్కడే వల్ల రాలేదు తెలంగాణ. అంటే నేనైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకరి వల్ల వచ్చిందని అంటలేను. ఈ తెలంగాణ కోసం 1000 మంది పిల్లలు, 1000 పై చినుకు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ యొక్క జీవితాలనే అవమానించే విధంగా, వాళ్ళ యొక్క త్యాగాలు అవమానించే విధంగా ఒక వ్యక్తికి మీరు తెలంగాణకి ఘనత ఇయ్యదలుచుకుంటే వాళ్ళ ప్రాణాలన్నీ మీరు తూచులాగా తీసేసినట్టే. ఒకటి. రెండో విషయం, ఇలా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి తీరుతాయి అనే దానికి నేను సిపిఎం మహాసభ నిదర్శనం. నిన్న జరిగిన మహాసభలో కొన్ని రాష్ట్ర స్థాయిలో కొన్ని మాట్లాడినారు, జాతీయ స్థాయిలో కొన్ని మాట్లాడినారు. నిజానికి కూడా ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలన జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అంత బ్రహ్మాండంగా ఉండింటే స్థానిక పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీతో చాలాసార్లు కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుకున్నాయి, అటు అన్నాడీఎంకే పార్టీతో చాలాసార్లు పెట్టుకుంది. సో కొత్తగా జాతీయ పార్టీలతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పరిపాలన మీరు చెప్పే విధంగానే ఉండింటే వీళ్ళ మీదికి కూడా చూసేవారు. దేశంలో ముమ్మాటికి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలుస్తాయి. ఎందుకు కలుస్తాయి సంగపన్న అంటే 1978 ఎలక్షన్, 9వ ఎలక్షన్ ఎమర్జెన్సీ తర్వాత దాదాపు 24 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఆ రోజు కూడా ఇట్లనే ఇందిరాగాంధీని ఓడించే వాళ్ళు ఉంటారా అది ఇదని అనుకున్నాం. కానీ వచ్చిన ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారితో సహా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయం కూడా మనం అందరం గుర్తించాలి. ఇదే దేశానికి కొత్త కాదు. అందరు కలుస్తారా అంటే మీరే చెప్పినారు. 2014 ఎలక్షన్స్లో కూడా మీరు కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా ఎవరు మాత్రం పొత్తుకు కలిసి వస్తారని ప్రతిపక్ష పార్టీలకి సర్వసాధారణం. పొత్తులు కలుపుకోవడం సర్వసాధారణం, ఇది కొత్త ఏం కాదు. ఇది కూడా అదే నిదర్శనం. కానీ తెలంగాణలో ఒక విషయం చెప్తున్నా, అసలు మీరు ఏం సాధించే జాతీయ స్థాయిలో మేమే ప్రధానమంత్రి అవుతామంటే, భారతదేశం ఈరోజు ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, 5th బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ దిస్ వరల్డ్. ఇదే విద్యా పరిమాణాలు ఎన్ని విధంగా పెరిగినాయంటే సరే ఇవన్నీ మనం మాట్లాడదాం. ముందు రంగారెడ్డి గారు మహాఫ్రంట్ సార్, థర్డ్ ఫ్రంట్ కాదు మహాఫ్రంట్. సరే మహాఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్. రంగారెడ్డి గారు ఉన్నారు లైన్ లో. రంగారెడ్డి గారు ఇప్పుడు మన సంగప్ప గారు సార్ చెప్పండి. జాతీయ స్థాయిలో ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నాయకత్వంలో నేరాలు, ఘోరాలు, తర్వాత ఏంటంటే మత విద్వేషాలు, మత ఘర్షణలు పెరిగిపోతా ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా వాళ్ళు కూని చేస్తున్నారు. రాజ్యాంగం మీద దాడి, తర్వాత అంబేద్కరిజం మీద దాడి, తర్వాత ప్రతిపక్షాలు ఏ ఒక్కటి కూడా మరి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వహించకుండా వాటిని పూర్తిగా బలహీనపరిచేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాల మీద దాడి చేయడం అనేది జరుగుతా ఉంది. అందుకనే అతిపెద్ద ప్రమాదకారిగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు ప్రవర్తిస్తుంది. కాబట్టి దాన్ని ప్రధానంగా బలహీనపరచడం, గద్దెదించడం అనేది ప్రధాన కర్తవ్యంగా సిపిఎం పార్టీ మహాసభలో మేము నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అయితే మేము బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా ఓడిస్తాం. మేము బలహీనంగా ఉన్న దగ్గర బీజేపీని ఓడించడానికి
అక్కడ శక్తులుగా ఉన్నటువంటి జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అయితుంటాయో ఓకే మేము బలహీనంగా ఉన్న దగ్గర బీజేపీ ఓడించేటువంటి శక్తులకు మాత్రం మేము బలపరుస్తాం. అది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఇలా రాష్ట్రంలో కూడా మరి చూసినట్టయితే బీజేపీ ఇక్కడ బలహీనంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒకటి అధికారం పార్టీగా ఉన్నాయి. కానీ జీవన్ రెడ్డి గారు ఒక కేసీఆర్ చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఆహ్వానించిన విషయం మళ్ళీ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానించారు, మాతో కలిసి రండి ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాడదామని దేశవ్యాప్తం జాతీయ స్థాయిలో. ఇప్పుడు అందుకనే ఒక అంశమే కాదు, బీజేపీని ఓడించాలనేటువంటి అంశం పైన మేము అవసరం ఎవరితో వాళ్ళతో కలుస్తాం. కానీ ఆర్థిక విధానాలు వచ్చినప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఏదో కొద్ది గొప్ప కొన్ని స్కీములలో తేడాలు ఉండొచ్చు తప్ప ఆర్థిక విధానాలు అవి అనుసరిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ జీవన్ రెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, రజనీ రెడ్డి గారు. టైం అయిపోయింది, ఇంకొద్దిగా చర్చ ఉంటే బాగుండేది, నిజానికి ఇంకా డీప్గా పోవాల్సిన అవసరం ఉండే. ఇది ఇయాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.